సో ఈ ఫస్ట్ ప్రాబ్లం మోడల్ అయితే నీకు ఇది వచ్చింది కదా, 3 రూట్స్ ఇచ్చేసింది అంతేనా. మనకేం కనుక్కున్నాడు, పాలినామియల్ ఈక్వేషన్ ఆఫ్ డిగ్రీ 3 కనుక్కున్నాడు కాబట్టి 2 రూట్స్ ఇస్తే మనకి x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా కనుక్కుంటాం కదా. అదేవిధంగా ఇక్కడ ఇది 0 అంటాము. 3 రూట్స్ ఇచ్చాడు కాబట్టి రూట్స్ అని ఇచ్చాడు 3 ఇచ్చింది కాబట్టి ఇంకొకటి ఎక్స్ట్రా వస్తుంది. x మైనస్ ఆల్ఫా ఇంటూ x మైనస్ బీటా ఇంటూ x మైనస్ గామా ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాసుకోవచ్చు. ఈ ఆల్ఫా బీటా గామా దగ్గర ఈ 2, 3, 6 వాల్యూస్ సపరేట్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఒక నెగిటివ్ వచ్చిందనుకో x మైనస్ ఆఫ్ -2 రాసుకోవాలి. ఇట్లా రాసుకోవాలి, నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ నెగిటివ్ ఉంది చూడండి, ఇక్కడ 3 రూట్స్ ఉంది అనుకో. ఇప్పుడు ఇది ఎలా రాస్తాం, ఒకటి x మైనస్ 1 రాస్తావు, ఇంకోటి ఏం రాసుకోవాలి మైనస్ ఆఫ్ -1, ఇంకొకటి x మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అందుకని నెగిటివ్ వచ్చిన దానికి నువ్వు ప్లస్ రాసుకున్నా ఓకే. x ప్లస్ 1 ఇంటూ x మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది సెకండ్ ప్రాబ్లం. ఈ రెండు సేమ్ మోడల్సే కదా. సో వీటిని ఫస్ట్ దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాం, ఇప్పుడు ఇలా రాసుకున్న తర్వాత 3 రూట్స్ ఉన్నాయి కాబట్టి x మైనస్ ఆల్ఫా, x మైనస్ బీటా, x మైనస్ గామా. ఇది ఒకటి ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా కాబట్టి ఓకేనా. ఇలా వేసిన ఫస్ట్ ఈ రెండింటిని మనం ప్రొడక్ట్ చేసుకుంటాం. సో ప్రొడక్ట్ చేసుకుంటే మనకి ఎన్ని వస్తాయి, 3 టర్మ్స్ వస్తాయి. ఎట్లా, ఇది ఇంటూ ఇది x², x ఇంటూ -3 -2 ఇంటూ x, రెండు x టర్మ్స్. ఆ రెండునే యాడ్ చేసుకుంటే ఇది వచ్చింది మనకు. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6, 3 టర్మ్స్ వస్తాయి. తర్వాత 2 టర్మ్స్ ఉన్నాయి కదా, ప్రతి దాంతో ఈ ఎక్స్ దాంతో ఈ 3 టర్మ్స్ మల్టిప్లై చేసుకోవాలా, అప్పుడు ఈ 3 టర్మ్స్ ఓకేనా. సో మొత్తం మల్టిప్లై చేసుకొని సింప్లిఫై చేసుకోవాలా. మళ్ళీ ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది. సో అట్లా 6 టర్మ్స్తో వస్తే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఎలా వస్తున్నాయి. సో x² ఇంటూ x x³ అని ఓకేనా, x ఇంటూ -5x -5x² అని, x ఇంటూ 6 6x అని. సో ఇవన్నీ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఈ 3 టర్మ్స్ మల్టిప్లై చేసుకో, తర్వాత దీంతో కూడా ఈ 3 టర్మ్స్ మల్టిప్లై చేసుకో. ఆర్డర్ రాసుకోవాలా, ఫస్ట్ హయ్యర్ డిగ్రీ నుంచి లోయర్ డిగ్రీకి. సో x³ టర్మ్స్ రాయాలి, నెక్స్ట్ x² టర్మ్స్, నెక్స్ట్ x టర్మ్స్, తర్వాత కాన్స్టెంట్ ఆర్డర్లో ఉండేది చూసుకోండి. చూసుకున్న తర్వాత సింప్లిఫై చేయండి. అంటే లైక్ టర్మ్స్ సేమ్ పక్కన ఉండేది చూసుకోవాలి, తర్వాత సింప్లిఫై చేసుకోవాలి. లైక్ టర్మ్స్ పక్కన ఉంటే అప్పుడు మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. ఇది కూడా అదే ఉంటుంది. ఇక్కడ కూడా 4 రూట్స్ వచ్చినాయి కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. ఏంటి, x మైనస్ ఆల్ఫా, x మైనస్ బీటా, x మైనస్ గామా, x మైనస్ డెల్టా అని కూడా అనొచ్చు. 4 రూట్స్ ఉంటాయి. ఇలానే రాస్తాం ఓకేనా. అంటే ఇప్పుడు ఇందులో చూడు, ఇక్కడ 4 రూట్స్ కనబడుతున్నాయా. ఇప్పుడు 1, 2 కదా, ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చిందంటే ఒకటి 1 + √3 అనేది ఒక రూటు, 1 - √3 అనేది ఇంకొక రూట్. అందుకని ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి. అందుకని మనకు ఎన్ని టర్మ్స్ రావాలి, x టర్మ్స్ 4 టర్మ్స్ రావాలి. సో కాబట్టి ఇదేంటిది, ఇది ఒకటి 1 + √3 తీసుకున్నాం, ఇంకోటి 1 - √3. 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్లో రాసుకోవాలి జాగ్రత్తగా ఓకేనా. సో దీని నుంచి ఫస్ట్ ఈ రెండింటిని సింప్లిఫై చేసుకుంటాం ఓకేనా. ఇది సింప్లిఫై చేసుకుంటే 3 టర్మ్సే వస్తాయి ఓకేనా. ఇది ఈజీగా సింప్లిఫై చేసుకుంటే మనకు 3 టర్మ్స్ వస్తాయి. ఫస్ట్ 4 టర్మ్స్ వస్తాయి, ఈ 2 x టర్మ్స్ వస్తాయి కదా, దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఒక x టర్మే వస్తుంది. సో x² ఇది వస్తుంది. అదే ఇక్కడ కూడా అంతే 3 టర్మ్సే వస్తాయి, కానీ సింప్లిఫై చేసే విధానమే చేయాలి. ఫస్ట్ ఇది సింప్లిఫై చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే x మైనస్ 1 సపరేట్ చేసుకోవాలా, మైనస్ ఇంటూ ప్లస్ √3 -√3 పక్కన పెట్టుకోవాలి. ఈ 1ని ఈ xతోని సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ మైనస్ ప్లస్ √3. ఇప్పుడు నువ్వు a - b ఇంటూ a ప్లస్ b ఫార్మాట్ ఇది ఓకేనా. a - b ఇంటూ a ప్లస్ b ఫార్మాట్. ఇప్పుడు x - 1 మొత్తం a అవుతుంది, ఇది b, a - b ఇంటూ a ప్లస్ b, a² - b² ఫార్ములా అది. ఇదేమో a అవుతుంది, ఇది b అవుతుంది. a² - b² వాడతాము. ఇది x, ఇది స్క్వేర్ చేసుకోవాలి, ఇది c², ఇది a - b² ఫార్ములా. మళ్ళీ అగైన్ ఇది a² - b². ఇక్కడ ఇది a² - b² లెక్క. ఇక్కడ a - b² ఎక్స్పాన్షన్, x² + 1 -2x -3 ఎక్స్పాన్షన్. ఇది a - b² ఎక్స్పాన్షన్. జస్ట్ √3 క్యాన్సిల్ చేయాలి, 3ని. ఇది √3 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 3 ఉంటుంది. సో ఇది ఆల్రెడీ ఇట్లానే ఉంది. సో ఈ +1 -√3 అంటే ఇక్కడ 3 టర్మ్స్, ఇక్కడ 3 టర్మ్స్ వస్తాయి. ఈ రెండు ప్రొడక్ట్ చేసినావు కూడా. సో ఇప్పుడు మనకు 9 టర్మ్స్ వస్తాయి. ఇప్పుడు ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, తర్వాత ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, ఇది ఇంటూ ఇది, 3 టర్మ్స్. ప్రతి దాంతో ప్రొడక్ట్ చేసుకొని జాగ్రత్తగా హయ్యర్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ దాకా ఒక లైక్ టర్మ్స్ పక్కన రాసేసుకోండి ఓకేనా. సో దీని తర్వాత యాక్చువల్గా ఇప్పుడు ఇవి వచ్చాయి మొత్తం 3, 3, 3 9 టర్మ్స్ వచ్చినాయి. సో x⁴ ఒకటే ఉంది, x³ లైక్ టర్మ్స్ ఉన్నాయి కదా, ఈ రెండు వీటిని సింప్లిఫై చేసుకుంటే ఇది వచ్చింది, -9 వచ్చింది. x² టర్మ్స్ దీన్ని మూడింటిని సింప్లిఫై చేసుకుంటే ఇది వచ్చింది. నెక్స్ట్ x టర్మ్స్, ఈ రెండింటిని సింప్లిఫై చేసుకుంటే x టర్మ్ వచ్చింది. కాన్స్టెంట్ ఒకటే ఉంది. ఇది మనకు కావాల్సినటువంటి. సో ఇట్లా రూట్స్, అంటే రూట్స్ ఇస్తే మనం కనుక్కునే ప్రాసెస్ ఇది. అంటే ప్రొడక్ట్ చేసుకోవాలి, x మైనస్ అని రాసుకుంటే సరిపోతుంది. ఇది ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం.